అండి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్. మనం ఇప్పుడు సిఎంఆర్ ఐటీ క్యాంపస్ సంబంధించిన బస్ సెక్షన్లో అయితే ఉన్నామండి. ఇక్కడ చాలా అయితే బస్సెస్ ఉన్నాయి. సో బస్సెస్ సంబంధించిన డ్రైవర్స్ కూడా ఉన్నారండి. సో డ్రైవర్స్ సంబంధించిన మెంబర్ అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి ఈ బస్సెస్ గురించి ఈ కంప్లీట్ డీటెయిల్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ గుడ్ నేమ్ సార్. మై నేమ్ ఇస్ కృష్ణమూర్తి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి? 70 బస్సులు సార్. 70 బస్సులు ఉన్నాయి. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడెక్కడ ఏ ఇయర్స్ నుంచి కవర్ చేస్తున్నారు? ఇక్కడ అత్తాపూర్, ఎల్బీ నగర్, ఎంజిఎల్, గజ్వల్, దెన్ కుకట్పల్లి సైడ్, మియాపూర్, ఎల్బీ నగర్, తర్వాత బిహెచ్ఎల్ సైడ్ అండ్ సంగారెడ్డి ఆల్సో. ఇది అవైలబుల్. మేజర్ ఏరియా ఆల్ యాక్చువల్లీ రేడియస్ ఆఫ్ యాక్చువల్ 35 to 60 kilometers వీఆర్ రన్నింగ్. 30 to 60 kilometers. 60 kilometers యాక్చువల్లీ. సో ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు మీకు ఏమన్నా ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించినవి కానీ సో అట్లా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి సార్? ఇబ్బందులు ఉంటాయి కానీ యాక్చువల్గా అంటే మేము దానికి తగ్గ టైమింగ్స్ ఎవ్రీ టైం మేము రివైజ్ చేసుకొని మేము సరిదిద్దుకొని యాక్చువల్గా మా పిల్లలందరికీ చెప్పి యాక్చువల్గా మేము యాక్చువల్గా 8:50కి వచ్చేటట్లు మార్నింగ్ చూసుకుంటాం. యాక్చువల్గా ఎవ్రీ మార్నింగ్ యాక్చువల్గా అది 8:50కి వచ్చాను. సో పిల్లల సేఫ్టీ గురించి ఎలా సార్? ఇప్పుడు డ్రైవర్స్ని ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు? రిక్రూట్మెంట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ చూస్తాం. యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తాం. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తీసుకున్నారు, ఏంటి, రేంజిబుల్ ఉందా లేదా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చామో ఏ కాలేజీలో అంతకుముందు ఆయన ప్రీ హిస్టరీ కూడా తీసుకుంటాం. ఫస్ట్ ప్రీ హిస్టరీ తీసుకున్న తర్వాత దాని తర్వాత ఒక రోడ్ టెస్ట్కి వెళ్తాం. రోడ్ టెస్ట్ వర్తి, ఆయన రోడ్ టెస్ట్ వర్తియా కాదా పర్టికులర్ డ్రైవర్. రోడ్ టెస్ట్ వర్తి అయిన తర్వాత అప్పుడు మేము యాక్చువల్గా సెలెక్ట్ చేసి మేము సాటిస్ఫై అయిన తర్వాత ఆ డ్రైవర్ని తీసుకుంటాం. బస్సెస్ సంబంధించిన ఏమైనా సర్వీసింగ్ సంబంధించిన ఇలాంటి విషయాల్లో ఎంతవరకు కేర్ తీసుకుంటారు? మెయింటెనెన్స్ సైడ్ అయితే మేము ప్రతిరోజు యాక్చువల్లీ అప్డేట్ చేస్తాం. యాక్చువల్గా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి షెడ్యూల్ సర్వీసింగ్ ఉంటుంది. ఎవ్రీ డే అప్డేట్ ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా ప్రాబ్లం మార్నింగ్ ఫస్ట్ బళ్ళన్నీ రీచ్ అయిపోయిన తర్వాత 9:30 అయిపోయిన తర్వాత అన్ని బళ్ళు ఇక్కడికి వస్తాయి రిపేర్కి. ఏ బళ్ళు ఉంటే ఆ రోజుకి అప్డేట్ చేస్తాం. యాక్చువల్గా అప్డేట్ ఇన్ కేసు అప్డేట్ మరీ మేజర్ వర్క్ అయితే ఇంకా బస్సుని రీప్లేస్ చేసి ఇస్తాం. అంతే తప్ప నార్మల్గా అయితే రిపేరు కానీ అయితే మాత్రం రోడ్డు మీదకి పంపించాం. సో సర్వీసింగ్ పరంగా అయితే అంత కేర్ తీసుకుంటాం. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇంకా డ్రైవర్లు కూడా మేము బ్రీత్ అనలైజర్ పెడతాం. యాక్చువల్గా మార్నింగ్ పెడతాం, సాయంత్రం కూడా పెడతాం. అది తీసుకుంటాం కంపల్సరీ. మాకు ఆల్రెడీ కావాలి మీకు చూపిస్తాం. అది కూడా ఉంటుంది. అది కూడా అది మీరు చెక్ చేస్తాం. ఎవ్రీడే ప్రతిడే చెక్ చేస్తాం. వాల్యూస్ యాక్చువల్ చెక్ చేసి ఒక రిజిస్టర్లో ఎంటర్ చేస్తాం. యాక్చువల్గా ఇదా ఓకే. సో ఇక్కడ చూసారు కదండి ఎక్విప్మెంట్. సో చాలా సెక్యూర్డ్గా అయితే పిల్లలకు ఉంటుంది. మీరు దాదాపు 60 kilometers రేడియస్ నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది సిఎంఆర్ క్యాంపస్లో అయితే ఉందండి. సో చూసారు కదండి ఆ మిషన్, ఒకసారి మీరు చూడండి. సో ఈ మిషన్ చూసినట్టయితే మనకి ఇది మెజర్మెంట్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా డ్రింక్ చేసి మనం బస్ కనుక డ్రైవ్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా అక్కడ రెడ్ సింబల్ అనేది వస్తుంది. సో రెడ్ సింబల్ అనేది వస్తుంది. సో డ్రింక్ చేయకపోతే రాదు. సో ఒకసారి లైవ్ టెస్ట్ చూద్దామండి. జీరో చూసారు కదండి, జీరో. సో ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే అక్కడ మనకి రీడింగ్ అనేది అక్కడ మనకి మెజర్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ప్రతి డ్రైవర్కి సో ఇక్కడైతే వెహికల్స్ ఎన్ని ఉన్నాయో సో అన్ని వెహికల్స్ సంబంధించి ప్రతి ఒక్క డ్రైవర్కి ఇక్కడ మనకి ఈ మిషన్తో అనేది చెక్ చేస్తారండి. సో చెక్ చేసిన తర్వాత అంతా సెక్యూర్డ్గా ఉన్న తర్వాతనే మనకి బస్ డ్రైవింగ్ అనేది వీళ్ళు అలో చేస్తారు. బస్ డ్రైవింగ్ చేస్తాం. ఏం తీసుకుంటారు సార్ ప్రికాషన్స్? ఎవ్రీడే ఫైర్ సిలిండర్ ఉందా లేదా యాక్చువల్గా. నెక్స్ట్ అప్డేట్ యాక్చువల్లీ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ మే మంత్ 15 లోపల అన్నీ మేము యాక్చువల్గా అప్డేటేషన్ అంటే ఈవెన్ ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ పెర్మిట్ కానీ మొత్తం అంతా వెహికల్ ఫిట్నెస్ అవుతుంది. యాక్చువల్గా 15th ఇంకా ఆర్టీఓ వస్తారు. ఆర్టీఓ వచ్చింది ఆర్టీఓ రోడ్డు బర్డీయే కాదని ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. యాక్చువల్గా ఆల్ బళ్ళు ప్రతి బస్సుకి కూడా 100% మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే తప్ప బయటకు పంపించేది లేదు. ఈవెన్ ఇన్సూరెన్స్ లేకపోయినా సరే బయట పంపించేది లేదు. ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ ప్రతి బస్సుకి ఒక ఇన్ఛార్జ్. ప్రతి బస్సుకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన ఫ్యాకల్టీ యాక్చువల్గా. ఆ ఫ్యాకల్టీ యాక్చువల్గా యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం అందరి పిల్లలకి ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫ్రంట్, సెకండ్ ఇయర్ పిల్లలకి 2వ లైన్, ఇంకా ఫ్యాకల్టీ ఆయన మొత్తం అంతా అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసి డిసిప్లిన్ కంట్రోల్ చేస్తాడు యాక్చువల్గా. సో విన్నారు కదండి, మీ పిల్లలు అయితే కంప్లీట్గా మీ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ నుంచి మన క్యాంపస్ రావడానికి ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా వాళ్ళైతే మెయింటైన్ చేస్తారండి. సో ఇది మనం సిఎంఆర్ క్యాంపస్ సంబంధించిన సార్తో అయితే. సో థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్.